గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలను కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా ఏపీ క్యాబినెట్లోని మంత్రులకు శాఖలు కేటాయించారు చంద్రబాబు నాయుడు. ఆయన మార్క్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. 3 రోజుల కసరత్తు తర్వాత శాఖలు ఎవరెవరికి ఏ శాఖ అయితే బాగుంటునే దానిపై పూర్తిగా ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూర్చొని శాఖలు కేటాయించారు. సో ముఖ్యంగా మనం అనుకున్నాం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి హోంశాఖ ఇస్తారు అనేది ప్రజల్లో బాగా చర్చ ఉన్నప్పటికీ ఆయనకు గ్రామీణాభివృద్ధి అదేవిధంగా పంచాయతీ శాఖ ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ ఇష్టపూర్వకంగానే ఈ శాఖ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు హోంశాఖ వచ్చేసి వంగలపూడి అనితకు హోంశాఖ ఇచ్చారు. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మహిళకు హోంశాఖ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మరి మహిళకు ఈ రకం హోంశాఖ ఇచ్చారా? సో ఇలాంటి అంశాలు మళ్ళీ సమర్థులకు ఇచ్చారు. ఇప్పటికే 17 మందిని కొత్త వాళ్ళను క్యాబినెట్లోకి తీసుకున్నారు. మరి ఇక్కడ వీళ్ళందరికీ కూడా శాఖలు కేటాయించారు. సీనియర్లు కాదని చెప్పేసి ఇక్కడ వీళ్ళని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మరి అంటే యువరక్తం ఎక్కించారా? ఎందుకు వీళ్ళందరూ ఈ 17 మందిని కొత్త వాళ్ళని తీసుకున్నారు? అదేవిధంగా మరి వీళ్ళంతా సమర్థులేనా? సో ఇలాంటి అంశాలు చర్చిస్తాం. దాంతోపాటు మరొకటి కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు. ఎవరు అంటే అయ్యన్న పాత్రుడు. నిన్నటి నుంచి కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటి ఆ వీడియో అంటే జగన్మోహన్ రెడ్డి జగన్ ఓడాడు, ఇంకా చావలేదు, జగన్ చచ్చేదాకా కొట్టాలి. సో ఈ రకమైన కామెంట్ చేశారు. మరి ఎందుకు ఈ రకమైన కామెంట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఇది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు. మరి ఎందుకు ఈ రకమైన కామెంట్ చేయాల్సి వచ్చింది? దీనిపైన కూడా మనం చర్చిద్దాం. మొత్తానికి చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ నుంచి విజయ్ కిరణ్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకరెడ్డి గారు ఉన్నారు. ఇక బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఇక జనసేన నుంచి గాదే వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు, ఈ క్యాబినెట్ చూసాం, శాఖలు కేటాయించారు. ఏమనిపిస్తుంది ఈ శాఖలు చూస్తే? ఖచ్చితంగా చంద్రబాబు మార్క్ కనబడుతుందా? నేను ఇంతకుముందు అన్నట్లు పవన్ కళ్యాణ్కు డిప్యూటీసీ మన హోంశాఖ ఇస్తారు అని అనుకున్నారు. కానీ ఇక్కడ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ ఇవి 2 తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? రాజేష్ గారు, మీకు ప్యానెల్లో చర్చలో పాల్గొంటున్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉంది. మీరు మధ్యలో ఎవరో సీనియర్ నాయకులు వ్యాఖ్యలు చేశారనేది నాకేం వినిపించలేదు. ఏ వ్యాఖ్యలు చేశారు? అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్ ఓడాడు తప్ప చావలేదు, మనము జగన్ చచ్చే వరకు కొట్టాలి అన్న ఒక వీడియో ఏదైతుందో అది బాగా వైరల్ అవుతుంది. మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం, చర్చిద్దాం దాని గురించి నెక్స్ట్. సార్, ఈరోజు నూతన మంత్రివర్గాల్లో మంత్రులకి శాఖలు కేటాయించడం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా రాష్ట్ర అభివృద్ధి, యువరక్తాన్ని మంత్రిమండలిలో నింపడం కోసము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్పు పరిపాలన ఎప్పుడు ఉంటుంది. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కొత్త ప్రయోగాలు, కొత్త తోటి చేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి చంద్రబాబు నాయుడు మార్పు ఉంది కేబినెట్ కూర్పులో, మంత్రి శాఖల కేటాయింపులో. రెండవది యువరక్తాన్ని నింపారు. మూడవది రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైతే కష్టపడి పని చేయగలరో, పోరాటాలు చేశారు. ఈ మంత్రులు, ఈ కేబినెట్ లో ఉండే మంత్రులు నాకు తెలిసి ప్రతి ఒక్కరి మీద గత ప్రభుత్వంలో చాలా దుర్మార్గాలు ఎదుర్కొన్నారు. జైలుకి వెళ్ళారు, తప్పుడు కేసులు పెట్టించుకున్నారు, పోరాటాలు చేశారు ఈ ప్రభుత్వానికి, మొదటి వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో వారి యొక్క సేవలను కూడా గుర్తించినట్టుగా నేను భావిస్తున్నా. అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు, మిగతా సీనియర్లు కూడా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇక్కడ ఈ రోజు కేబినెట్ ఏర్పాటు విషయంలో ఏదైతే ఉందో అది యువకుల్ని ప్రాధాన్యత ఇవ్వడము, ఒక రాష్ట్రానికి ఒక సందేశము, నేను ఈ పరిపాలన, ఒక మంచి పరిపాలన అందించడానికి ఇక్కడ ఉన్నాను, యువ రక్తాన్ని నేను రాష్ట్ర సేవలో ఉపయోగించుకుంటున్నాను అని ఒక సందేశం ఇవ్వడం ద్వారా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి గ్రామీణాభివృద్ధి, పర్యావరణము, ఇది బహుశా నేను అనేక సందర్భాలకు పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాలు వింటున్నప్పుడు, వారి యొక్క వ్యాఖ్యలు వింటున్నప్పుడు వారు గ్రామీణ అభివృద్ధి పట్ల, పర్యావరణం పట్ల ఎంతో శ్రద్ధ,
ఎంతో ప్రేమ గల వ్యక్తి. ఈజ్ ఎ లవర్ ఆఫ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, వాతావరణ సమతుల్యం ఉండడం లేదు, అనేక కారణాలు, వాటిని కట్టడి చేయాలా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా చిత్తశుద్ధితోటి ప్రజల గురించి, రాష్ట్రాల గురించి ఆలోచిస్తారు. కాబట్టి గ్రామీణ ఒక ఛాలెంజింగ్, అది మనందరం కూడా ఆహ్వానించాలి. ఆయన సవాలుగా స్వీకరించాడు. మనం వస్తున్న వార్తల ప్రకారం ఏమిటి, వారే అడిగి తీసుకున్నారు గ్రామీణ శాఖ, పర్యావరణము అని అంటున్నారు కదా. కాబట్టి ఆయన ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు, ఆయన ఒక సవాల్ను తీసుకున్నాడు. ఆ సవాలులో ఆయన ఖచ్చితంగా విజయవంతం అవుతారు. కాబట్టి మనం దాన్ని స్వాగతించాలి. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయనకి అసెంబ్లీలో లెజిస్లేచర్ అనుభవం లేదు, లేదా పరిపాలన అనుభవం లేదు. అయినప్పటికీ కూడా చిత్తశుద్ధి ఉంది, నీతి నిజాయితీ ఉంది, ఆలోచన ఉంది, బుర్రలో ఆయనకు ఆలోచనలు ఉన్నాయి, విజన్ ఉంది, ఏమి చేయాలని ఒక విజన్ ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తి తీసుకున్న శాఖని ఛాలెంజ్ గా తీసుకున్న గ్రామీణాభివృద్ధి చిన్న విషయం కాదండి. గ్రామాల్లో అనేక సమస్యలు, గ్రామాభివృద్ధి లేదా ఇంకేదో పారిశుద్ధ్య వ్యవస్థ లేదా స్థానిక సంస్థలు బలోపేతం చేయడం. ఆంజనేయ రెడ్డి గారు సత్యకుమార్ కూడా ఈ ఆరోగ్య శాఖ ఇచ్చారు కదా, వైద్య ఆరోగ్య శాఖ, ఇది ఆయనకు కేటాయించడానికి ప్రధాన కారణమై ఏమి ఉండొచ్చు అనుకోవచ్చు? సత్యకుమార్ గారు వారు మొట్టమొదటిసారి శాసనసభ్యులయ్యారు. వారు కూడా వారికి అపారమైన పరిపాలనను చాలా దగ్గరగా చూశారు. వారు మీకు తెలిసే ఉంటుంది. వారు వెంకయ్యనాయుడు గారికి ఓఎస్డీగా, పిఏగా, వెంకయ్యనాయుడు గారి వివిధ శాఖలు నిర్వర్తించినప్పుడు, అది గ్రామీణాభివృద్ధి కానివ్వండి, లేదా పట్టణాభివృద్ధి కానివ్వండి, లేదా పార్లమెంటరీ అఫైర్స్ కానివ్వండి, పార్లమెంటరీ అఫైర్స్ కూడా వారు నిర్వహించారు. ఉన్నప్పుడు వారు ఓఎస్డీగా, పిఏగా. అంటే ఒకటి ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు ఈ సత్యకుమార్కి కేంద్రంలో పరిచయాలు బాగున్నాయి, కేంద్ర మంత్రులతో కావచ్చు, మోడీతో కావచ్చు. వైద్య ఆరోగ్య శాఖ ఇస్తే రేపు రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఇవన్నీ తీసుకురావడంలో కృషి చేస్తారు అనుకోవచ్చా? అందుకనే ఆలోచన కూడా ఉంటుంది, లేదా మీరు చెప్పేది ఆలోచన ఉంటుంది. లైజన్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, వారికి ప్రధానమంత్రి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ రోజు క్యాబినెట్ లో ఉండే మంత్రులతోటి వారికి వ్యక్తిగత పరిచయం ఉంది. సత్యకుమార్ గారికి వెంకయ్యనాయుడు గారి దగ్గర ఓఎస్డీగా, పిఏగా పనిచేసినప్పుడు. కాబట్టి లైజన్ బాగుంటుంది. రాష్ట్రం యొక్క సమస్యలను వివరించేదానికి, అనేక సమస్యలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేదానికి ఒక లబ్ధి చేకూరుతుంది. ఎవరి సేవల్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు నాయుడు చాలా లోతుగా ఆలోచించి ఆ విధంగానే నిర్ణయం చేశారనుకుంటున్నాను. ఇట్స్ వండర్ఫుల్ మినిస్ట్రీస్ అలొకేషన్. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఈ యొక్క మంత్రులు ఎవరైతే ఉన్నారో అద్భుతమైన సేవలు అందిస్తారు, అద్భుతంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రైట్. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి జనసేనకు వచ్చిన శాఖలు సంతృప్తికరంగా ఉన్నాయంటారా? పవన్ కళ్యాణ్ అన్ని ఆలోచించే ఈ శాఖలు తీసుకున్నారా? ఎందుకు ఈ శాఖ తీసుకోవాల్సిందంటే మీ దగ్గర ఏమన్నా ఎప్పుడైనా చర్చించారా? గతంలో పవన్ కళ్యాణ్ మనం రేపు అధికారంలోకి వస్తే ఇలాంటి శాఖలు తీసుకుంటే మనం గ్రామంలోని ప్రజలకు చేయొచ్చు, సేవ చేయొచ్చు, గ్రామాల ఏ రకంగా చూస్తారు మీరు దీన్ని? రాజేష్ గారు, ముందుగా మీకు లేకపోతే ఆంజనేయ రెడ్డి గారికి, ప్రైమ్ లైన్ వ్యూవర్స్ అందరూ కూడా శుభోదయం. ఎట్లా వచ్చిందా? అశోక్ ఇట్ వచ్చాడా? రైట్. ఓకే. ఎనీహౌ, ముందుగా మాకు సంతృప్తి అనేది పరిపాలన ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంని వాడగొట్టి ఈ కూటమి విజయం సాధించినప్పుడే సంతృప్తి ఉంది మాకు. ఎందుకంటే మేము కోరుకున్నది ఏంటి, ఒక పరిపాలన శాతగానటువంటి ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే వాళ్ళకి ఏంటనేది తెలియదు, వాళ్ళకి దే డోంట్ నో వాట్ ఇస్ ప్రజాస్వామ్యం అంటే తెలియదు, వాళ్ళకి పరిపాలన ఎట్లా చేయాలో తెలియదు. అసలు ఈ సిస్టంలో ఎవ్రీ 5 years ఒకసారి ఎలక్షన్స్ పెట్టి, ఎలక్షన్స్ లో ఒక రాజకీయ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళు వచ్చి ఈ ఉన్నటువంటి వ్యవస్థలతో ఎట్లా అనుసంధానమై పరిపాలన చేయాలో తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటి, అధికారం ఉంటే మనం ఏమైనా చేయొచ్చు అనేది ఒకటే తెలుసు వాళ్ళకి. అందుకనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా చేశారో చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మీ అందరికీ తెలుసు, అది కూటమిని ఏర్పాటు చేయడంలో కానీ ప్రముఖ పాత్ర పోషించిన దగ్గర నుంచి గెలిచే వరకు కూడా జనసేన పార్టీ, నేనైతే
ఒక కీలకమైనటువంటి భూమికి పోషించమని అనుకుంటున్నాను నేను. ఓకే. సో మాకు అక్కడే సాటిస్ఫాక్షన్ ఉంది. ఇవాళ మంత్రిత్వ శాఖల్లో సాటిస్ఫాక్షన్ అనేది నేనైతే పెద్ద దాని గురించి కామెంట్ చేయదలుచుకోవట్లేదు. అది అంతగా దాన్ని రాజకీయ పార్టీలు కూడా అంతగా ఆలోచిస్తాయని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 175 MLAs లో మనకున్నటువంటి పర్సంటేజ్ ని బట్టి మంత్రిత్వ శాఖలు కేటాయిస్తారు. సో ఇవాళ మనకు 175కి 25 అంటున్నారు, 25 26 టోటల్ గా 26 అంటున్నారు. మరి 26 అన్నప్పుడు ఇక్కడ మాకు 164 క్యాండిడేట్స్ ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఇక్కడ ఖచ్చితంగా కుదరదు కదా. వాళ్ళ సీనియర్లు ఉన్నారా ఇంకోటి అనేది కదా, అందరికైతే ఇవ్వలేము కదా, 100% షూర్ కదా అది. ఎవరన్నా కానీ వీళ్ళు మొత్తం అంటే ఇందులో ఒక 17 మంది కొత్త వాళ్ళని తీసుకున్నారు కదా, శాఖలు కేటాయించారు. ఏంటి ఇప్పుడు మీరే అన్నారు రాష్ట్రం ఈ 5 ఏళ్ళు మొత్తము ఏ రకంగా విధ్వంసానికి గురైందో అనేది. సో ఈ కొత్త వాళ్ళతోటి చంద్రబాబు నాయుడు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏంటి వీళ్ళకు అనుభవం కూడా లేదు కదా అనేది. ఇదేది కొత్త ఏంటి పాత ఏంటి సార్, ఒకసారి చేస్తేనే కదా నెక్స్ట్ టైం పాత అయ్యేది. డైరెక్ట్ ఎక్కడా కూడా పాత అనేది ఉండదు కదా. అనుభవం అనేది పనికొస్తుంది కదా రాష్ట్రానికి. అనుభవం మీన్స్ అట్లా అనుభవం మీన్స్ వాటి చెప్పండి. మీరు ఇప్పుడు మీరు రావటమే డైరెక్ట్ గా మీరు యాంకరింగ్ చేసుకుంటూ వచ్చారా? నాకు తెలిసి ఏదైనా ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నేనేమి జనసేన పార్టీలు జరగానే టీవీల ముందుకు వచ్చి కూర్చోలేదు, తిరిగి వచ్చి కూర్చున్నాం. అట్లా అనుభవం అనేది నేర్చుకునేదాన్ని బట్టి కదా. ఇవాళ వాళ్ళకి ఒక అవకాశం ఇస్తేనే కదా వాళ్ళకి కూడా అనేది. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తున్నానండి, అనుభవం అనేది తీయండి ఒకసారి. ప్రతి శాఖకి IAS ఉంటారు. ఇక్కడ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఒకటి ఉంటుంది. ఇట్లా ఎలక్షన్ ద్వారా గెలిచి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఒకటి ఉంటుంది కదా. అలా అంటే ఇంతకుముందు మీరే కామెంట్ చేశారు, ఏమన్నారు? గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు అనుభవం లేదు అది. ఇప్పుడు మీరే అంటున్నారు, ఇక అక్కడ కూడా IAS ఆఫీసర్స్ IPS ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళని పెట్టుకొని నడిపిస్తారు. మీరు వినలేదు, అనుభవం లేదన్నది నేను అన్నది చేత కాదంటున్నాను. అనుభవం వేరు, చేతవటం వేరు. వాళ్ళకి అసలు ఆలోచన లేదంటున్నాను. వాళ్ళకు ఉన్న ఆలోచన ఏంటి, మనం ఏ రకంగా దోచుకోవాలనే ఆలోచనే. ఇక్కడ ఎదురుచ్చామని ఏ రకంగా కొట్టాలి, వాడి మీద కేసులు పెట్టాలని ఆలోచనే. ఓకే, వాళ్ళకి తెలుసుకున్న ఒక శాఖ ఉంది. ఆ శాఖకి ఒక మంత్రి ఉన్న తర్వాత ఆ మంత్రి ఏంటి బాబు ఈ శాఖ ఏంటి, ఈ శాఖలో మీరు ఏం చేయాలి అని ఆలోచన కూడా చేసిన వాడు లేడు. దౌర్భాగ్యం అది కాదు నేను చెప్తుంది. ఇప్పుడున్న వాళ్ళు ఆలోచిస్తారంటారా? శాఖల్ని ఖచ్చితంగా ఆలోచిస్తారు. అదే తేడా నేను చెప్తున్నదే. ఇక్కడ ఉన్న ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. ఆంజనేయ రెడ్డి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి. వెంకటరెడ్డి ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారు. రాజేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 60 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. కేబినెట్ కి సంబంధించి 24 మంది సభ్యుల్ని ఇస్తే దాంట్లో అందరు పాప యూత్ కు పట్టం కట్టారంటే నేను ఇప్పుడు చూస్తా మళ్ళీ మీతో డిబేట్ చేస్తున్నాను. ఎందుకంటే నిన్న దాకా అంత పెద్ద డిస్కషన్ చేయలేదు. చూస్తే యూత్ అంటే 50 ఏళ్ళ పైన 16 మంది ఉన్నారు. దాంట్లో 24 మందిలో 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 16 మంది ఉన్నారు. దాంట్లో 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల 11 మంది, 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల 3, 70 నుంచి 74 ఏళ్ళలో 2, అంటే మొత్తం 16 మంది ఉన్నారు 24 మందిలో. మరి యువ రక్తంతో కేబినెట్ ని బాగా నింపారు, పర్లేదు. యువతకి ఇచ్చారా, ఎవరికి ఇచ్చినా బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అనుభవం ఉన్నా లేకపోయినా పని చేయాలి తప్ప నేను అనుభవం అనేదాన్ని నేను కన్సిడర్ చేయట్లేదు సార్. ఎందుకంటే అనుభవం లేకపోయినా కూడా మంచిగా పనిచేస్తే డెఫినెట్లీ మంచి పేరు వస్తుంది, దాంట్లో నో డౌట్. కాకపోతే వచ్చినటువంటి అది ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చి 4వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసింది 2 రోజులు అయింది ప్రమాణ స్వీకారం చేసి. సరే, ఇప్పుడు 4వ తారీఖు నుంచి వాళ్ళు 15వ తారీఖు దాకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు అభివృద్ధి సంక్షేమం చాలా దూసుకుపోతాం. వెంకటరెడ్డి ఒక పాయింట్ చెప్పండి నాకు. ఈ పవన్ కళ్యాణ్ కు ఈ శాఖ కేటాయించడాన్ని వైసీపీ ఏ రకంగా చూస్తుంది? మేము పెద్దగా దాని గురించి చూడలేదు. ఎందుకంటే పరిపాలనలో ఇప్పుడు కీలకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? సూపర్ 6 ప్లస్ 1 సూపర్ 7. ఈ సూపర్ 7 లో ఈ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అంశాలు లేదు కదా అక్కడ. ఇప్పుడు ఆ పథకాల అమలు ఇంప్లిమెంటేషన్ లో రేపొద్దున పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయడానికి, పవన్ కళ్యాణ్ మనం క్వశ్చన్ చేయాలన్నా నా మంత్రి కాదంటాడు. పవన్ కళ్యాణ్ పాత్ర నాదెండ్ల మనోహర్ పాత్ర లేదంటారు ఇందులో. నాదెండ్ల మనోహర్ ఏముంది దాంట్లో? సివిల్ సప్లైస్ వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఏమున్నాయి? అంత మహిళలకు ఉచిత బస్సు, అమ్మఒడి ఒకళ్ళు ఉంటే 10 మంది ఉంటే 10 మందికి ఇస్తాము, లేదంటే పెన్షన్లు 50 సంవత్సరాల వాళ్ళకి ఇస్తాము. నిన్నైతే జీవోలు 50 సంవత్సరాల మెన్షన్ చేయలేదు అనుకోండి, ఏదైతే 60 సంవత్సరాలు పైబడిన ఉన్న వాళ్ళని కంటిన్యూ చేస్తున్నాం అన్నారు. సో ఇటుగా మెయిన్ ఇంప్లిమెంటేషన్ లేదంటే సూపర్ 6 లో పవన్ కళ్యాణ్ పాత్ర లేదు ఆయన శాఖలు అంటున్నారు. ఎట్లా, ఏ రకంగా? కాదు, మెయిన్ వాళ్ళు ఇచ్చింది ఏంటి? అమరావతి, పోలవరం,
ఈ పోలవరానికి జనసేనలకు శాఖలకు సంబంధం లేదు, జలవనరుల శాఖ వాళ్ళ దగ్గర లేదు. సో మెయిన్ గా అమరావతి వాళ్ళ నిర్మాణం అన్నప్పుడు అదంతా నారాయణ చేతిలోనే ఉంది. సో మరి సరే ఆయన ఇష్ట ప్రకారం ఆ శాఖలు తీసుకున్నారా, సరే ఏ శాఖ అయినా ఎవరైనా సమర్థవంతంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం, దాంట్లో నో డౌట్. దాన్ని మేము ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూపించట్లే. బట్ ఉన్నటువంటి పరిపాలనా అంశాల మీద మెయిన్ ఎజెండా వాళ్ళు ఏంటి, అమరావతి అనేటటువంటి ఎజెండా లేదు, మీరు అన్న డెవలప్మెంట్ ఎజెండా లేదు, సంక్షేమ ఎజెండా, పోలవరాన్ని నిర్మిస్తాం, వీటికి జనసేనలకు ఇచ్చిన శాఖలకి సంబంధం లేనటువంటి అంశంగా క్లియర్ గా ఒకటి కనపడతా ఉంది. మూడు అంశం నేను ఇక్కడికి వచ్చేటప్పటికి డెఫినెట్లీ మా పరిపాలన బాగాలేదు, అసలు అరాచకాలు అని అన్నారు కదా. ఈ 10 రోజులుగా జరుగుతున్న అరాచకాలు మరి జనసేన వాళ్ళకి కనపడలేదా? ఎక్కడికక్కడ దాడులు, నడి రోడ్డు మీద కత్తులతో పొడుస్తున్నారు. సాక్షాత్ కోర్టు ఆవరణలోనే ఏదైతే కత్తి పెట్టి పొడుస్తున్నటువంటి పరిస్థితులు, విజయవాడ కోర్టు ఆవరణలోనే ఏదైతే కోర్టులో కేసు కోసం వెళ్ళినటువంటి దాని మీద అతని మీద అక్కడే అటాక్ జరుగుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళకి కనపడకపోతే మరి ఎవరిది అరాచకం? ఇందాక ఆంజనేయ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పర్యావరణం మీద చాలా ప్రేమ ఉంది పవన్ కళ్యాణ్ గారికి, అందుకని ఆ శాఖని ప్రత్యేకంగా అడిగి తీసుకున్నారు అనగానే, పర్యావరణం అంటే ఏంటి సార్, నదీ పరివాహ చట్టాలను ఉల్లంఘించి గెస్ట్ హౌస్లు కట్టుకుంటే ఆ గెస్ట్ హౌస్లోనే వెళ్ళి పర్యావరణాన్ని గురించి మనం మాట్లాడుతుంటే ఎట్లా? ఇదే లింగమనేని గెస్ట్ హౌస్ కానీ ఇవన్నీ. సో మనం ప్రాస బాగుందనో లేదంటే ఇప్పుడు వాళ్ళు గెలిచారు, ఏ విధంగా గెలిచారు, ఎలా గెలిచారు అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాంట్లో నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ప్రస్తుత డిబేట్ దాని మీద కాదు కాబట్టి. సరే గెలుపుని గెలుపుగానే తీసుకుంటాం, గెలుపుని గెలుపుగానే తీసుకుంటాం. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి హామీని 5 సంవత్సరాల్లో ఎంతవరకు నెరవేరుస్తారు ఏంటి? నిన్న డిఎస్సి చూస్తేనే అది మెగా అన్నారు. మెగా అంటే 16,000 పోస్టులు మెగా అంటారని నేను ఏ రోజు అనుకోలేదు సార్. అంటే మనకు తెలిసి మీరు కూడా జర్నలిజంలో ఉన్నారు కదా, 30,000 పోస్టులు ఉంటే దాంట్లో 16,000 పోస్టులకి అది కూడా మేము ఇచ్చిన 6,000 పోస్టులు నోటిఫికేషన్ కలుపుకొని, అంటే ఒక 10,000 మరి మెగానా, అది దగానా, లేదంటే మినియా, లేదా ఏంటనేది నిన్న అర్థం అవుతుంది కదా అక్కడ ఉన్న సిచ్యువేషన్. సో ఇవన్నీ ప్రజల రేపు చర్చలకు వస్తాయి, అనేక రకాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మా మీద అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. 30,000 మంది మహిళలు అసలు ఈ ఆంధ్ర నుంచి వెళ్ళిపోయారని అన్నారు. సో మరి వాళ్ళందరిలో 30,000 మందిలో 1,000 మందినైనా పట్టుకొని వస్తారా లేదా? లేదు సుగాలి ప్రీతి గారికి అన్యాయం జరిగిందన్నారు, ఇప్పుడు రాగానే ఆమెకి ఏ విధంగా న్యాయం చేస్తారు ఏంటి? సో ఇవన్నీ చర్చకు వస్తాయి కదా. డెఫినెట్లీ మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, క్వశ్చన్ చేస్తాం. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి కేబినెట్ మంచిగా పనిచేయాలని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, వాళ్ళు కొట్టుకోకుండా వేరే దాంట్లో లింక్ అయ్యి ఒకరికొకరు ఇన్వాల్వ్ కాకుండా, అంటే వేరే శాఖలకి వాళ్ళు చూసుకుంటారులే, అది వాళ్ళు చూసుకుంటారులే. వెంకరెడ్డి గారు ఒకసారి విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. రాజేష్ గారు, పర్యావరణాన్ని గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీరు కెమెరా తీసుకొని మీరు ఒకసారి మా నెల్లూరుకు రండి. ఏ విధంగా కొండలను ధ్వంసం చేశారు, ఏ విధంగా ఇసుక తీశారు, ఎక్కడ ప్రాజెక్టులకు దగ్గరగా ఈరోజు ప్రాజెక్టు సోమసల్ ప్రాజెక్టు లేదా మా సంఘం దగ్గర చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏ విధంగా కరకట్టను ధ్వంసం చేశారు, ఆ ధ్వంసం చేసినందువల్ల ఆ అన్నమయ్య డ్యాం దిగినప్పుడు మొత్తం కోవూరు నగరం ఏ విధంగా మునిగిపోయింది, కొండనే మాయమైపోయాయి మా నెల్లూరు జిల్లాలో. రాజేష్ గారు మీరు ఒకసారి కెమెరా తీసుకురండి. కాబట్టి గురివింద సామెతను మర్చిపోవద్దు. ఒక వ్యక్తి ఒక శాఖను తీసుకున్నప్పుడు దాన్ని సవాలుగా సేకరిస్తారు. ఒకటి. రెండోది, మీరు ఇందాక కొత్త వాళ్ళు అన్నారు, కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా నేర్చుకోవాలా. ఇప్పుడు ఉదాహరణకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా నేరుగా వచ్చేసారు. అనుకుంటుంది ఆయన ఎప్పుడు శాసనసభ్యుడు కూడా కాదు, కానీ గుజరాత్ ఒక అద్భుతమైన పరిపాలన అందించారు. కాబట్టి కొత్త వాళ్ళు మంత్రి పదవులు తీసుకోవచ్చు, అందులో తప్పులేదు, కానీ నేర్చుకోవాలని ఆలోచన, దాని మీద శ్రద్ధ పెట్టడం, పరిపాలనలో ఉండే రుసుకులు లేదా మిగతా విషయాల పట్ల ఆలోచించడం, అవసరం వస్తే అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం. కానీ గత ప్రభుత్వంలో ఏమిటి ఆ పరిస్థితి లేదు. కొత్త వాళ్ళు చాలా మంది మంత్రులు అయ్యారు, కానీ వాళ్ళు దాని మీద నేర్చుకున్నాం. ఒక నిమిషం. ఉదాహరణకు ఒక ఆయన అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఆయన పోలవరాన్ని గురించి ప్రశ్నిస్తే ఎప్పుడు పూర్తవుతుందంటే పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్ళైనప్పుడు పూర్తవుతుంది అన్నారు. శాఖ మీద అవగాహన ఉందా? అంతకుముందు ఒక ఆయన అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. అయిపోయింది. నేను ఏమంటున్నా ఆంజనేయ రెడ్డి గారు, సో ఆ కామెంట్ చేశారు, గ్రహించారు. రాజేష్ గారు, మేము పోలవరం నిర్మిస్తాము, మేము సాగునీటి పథకం నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన ఆ శాఖను తీసుకోలేదంటే ఏమిటి అర్థం? ఒకటి, ప్రజలు ఇప్పుడు మీకు ఇచ్చారు,
ప్రజలు మీకు ఇచ్చారు, డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో, అభివృద్ధి జరుగుతుంది అన్నారు. చూద్దాం ఏమేం పూర్తి చేస్తారు, ఏంటి పెండింగ్ లో ఉంది, అమరావతి అభివృద్ధికి ఎలాంటి నిధులు వస్తాయి అనేది కూడా చూద్దాము. ఆంజనేయ రెడ్డి గారు ముందు చాలా ఉంది కదా, చూద్దాము. ఎస్, ఒకసారి విజయ్ కిరణ్ గారు ఏంటి ఇప్పుడు ఈ శాఖల కేటాయింపు విషయంలోనే పూర్తిగా కసరత్తు చేసి ఈయన ఉన్న 30 ఏళ్ల అనుభవంతో కసరత్తు చేసి శాఖలు కేటాయించారా అనుకోవచ్చా? ఏ రకంగా చూస్తారు ఈ శాఖకు సంబంధించి విజయ్ కిరణ్ గారు? మీకు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, గాది వెంకటేశ్వరరావు అన్నకి, వెంకటరెడ్డి గారికి, ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎవరు కూడా ఇమ్మీడియట్ గా పుడతమే మంత్రి అవ్వలేరు. వాళ్ళు ఒకసారి ఎమ్మెల్యే అవుతారు, తర్వాత మంత్రి అవుతారు, అనుభవం గడిస్తారు. ఈ లోపల వారికి లేని అనుభవం, అపారమైన అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు కోఆర్డినేట్ చేసుకుంటారు ముఖ్యమంత్రిగా, ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడంతా కూడా సహకారం అందిస్తారు. ఇకపోతే కూర్పుకు సంబంధించి అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అదేవిధంగా వారికి ఉండేటువంటి పార్టీ కమిట్మెంట్, ప్రజల పట్ల కమిట్మెంట్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కావాల్సింది ప్రజలకి సేవ చేయటం. చంద్రబాబు నాయుడు గారు ఏదో అధికారం అంటే ఓన్లీ తప్పుడు కేసులు పెట్టడం, లేకపోతే కక్ష సాధింపులకు మాత్రమే కాదు, ప్రజలకి మంచి చేయాలనేటువంటిది మ్యాండేట్. ఆ మంచి చేసే క్రమంలో అందరం కలిసి సమిష్టిగా చేస్తాం. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో వేరు కాదు, లేదు సత్యకుమార్ గారు వేరు కాదు, ఇది ఉమ్మడి ప్రభుత్వం. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో, ఉమ్మడి కేబినెట్ లో ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పరచడం ఇది ప్రధాన ఎజెండా. ఈ ఎజెండాకి సంబంధించి ప్రతి మంత్రి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారు. వారికి ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే, లేదు వారికి ఏమన్నా అవగాహన లేకపోతే దానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు వీరందరూ కూడా ఒక ట్రైనింగ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో మంత్రులు కేటాయింపుకు సంబంధించి అన్ని ప్రాంతాల వారికి దానికి క్యాలిక్యులేషన్స్ అన్ని చూసే ఇచ్చారు. ఈ హోమ్ మినిస్టర్ కూడా ఎట్లా ఎవరికి ఇచ్చారో ఏంటో మనందరికి తెలిసిన విషయమే. కాబట్టి చదువుకున్న ఒక మహిళకి ఇవ్వడానికి కారణం ఏంటంటారు విజయ్ కిరణ్? ఆమె మొదటగా టీచర్ అండి. ఓకే, నేను వేరే కార్డ్స్ వాడదలుచుకోవాలా, ఎందుకంటే ఆమె ఎబిలిటీని బట్టి, ఆమెకు ఉండేటువంటి శక్తిని బట్టే ఈ రోజున మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చాలా చెప్పారు డిఎస్సి గురించి, వాటి గురించి. మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇమ్మీడియట్ గా ఏదైతే మేము సూపర్ 6 అన్నామో, ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో అవి ఇమ్మీడియట్ గా ఇచ్చేసాం. 4,000 రూపాయలు రేపు ఫస్ట్ నుంచి వచ్చేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2,000 చేసిన చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. సో జగన్మోహన్ రెడ్డి గారు నేను 3,000 కంటే ఎక్కువ ఇవ్వలేను, 28లో ఒక 250, 29 ఎలక్షన్కి ముందు ఒక 250 మాత్రం ఇవ్వగలుగుతానటువంటి ఆ పరిస్థితిలో 4,000 రూపాయలు ఒకటేసారి ఇస్తుంది ఈ ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ అంటే ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసి స్థానిక సంస్థల యొక్క ఒక విషయము విజయ్ కిరణ్ గారు, ఇప్పుడు మనం టీడీపీ చరిత్రలో మనం చూసాం, అంటే ఇంతమందికి సరే మీరు అన్నది కూడా కరెక్టే, ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదా వాళ్ళు చేస్తారా చేయరనేది, అది కరెక్టే. కానీ ఎప్పుడు కూడా ఈ అవకాశం ఇవ్వలేదు ఇంతమందికి, నాకు తెలిసి టీడీపీ చరిత్రలో ఇవ్వలేదు. దాంతోపాటు ఇంతమంది సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పక్క పెట్టిన ప్రధాన కారణం అంటే ఓన్లీ ఇది ఇప్పుడు ఇంత యువరక్తం అని మీరు అంటున్నారు. ఆయన వెంకటరెడ్డి ఏమో ఆ ఏజ్తో పాటు చెప్పారు, వీళ్ళు యువరక్తం ఎట్లా అవుతారని. ఏంది చూడాలి ఈ ప్రణాళిక, ఏం చూడాలి ఈ రకంగా ఎప్పుడు కూడా లేదు చరిత్రలో, అందుకే మనం చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ప్రధానంగా బెట్టింగ్ బంగారు రాజులకి మంత్రి పదవులు ఇవ్వలేదు, లేదు గంట అరగంట బ్యాచ్లకి మంత్రి పదవులు ఇవ్వలేదు. వారు చదువుకున్న వాళ్ళని, లేదు వారికి ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని మాత్రమే ఇచ్చాం. మేమన్నా బెట్టింగ్ బంగారు రాజులకో గంట అరగంట మంత్రులకో ఇచ్చుంటే సరే దాని గురించి మనం చర్చించినా దాని ఒక విషయం ఉంటది. మేము ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వంలో ఉమ్మడి మంత్రివర్గం చక్కగా అందరికీ, ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి పరిస్థితి కల్పిస్తాం. రెండోది వయసుకు సంబంధించి చెప్తా ఉన్నారు. అసలు ఏ రోజన్నా వయసు అనేది వైసీపీ నాయకులకి ఎక్కడో అక్కడే ఆగిపోతారు అనుకుంటున్నారు. వయసు ప్రతి మనిషికి, పుట్టిన ప్రతి మనిషి పెద్దోడు అవ్వాల్సిందే. దాన్ని వీళ్ళు ఎంత చులకనగా మాట్లాడతారంటే, గతంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముసలాయన అనేవాడు మనం చూసాం. అంటే ఆయన ఆ వయసు వైసీపీ వాళ్ళకి అక్కడ ఆగిపోతారని భ్రమలు ఉన్నట్టున్నాయి. వెంకటరెడ్డి గారు కూడా వయసుని చాలా
చిన్నది చేసి మాట్లాడుతా ఉన్నారు. సరే, వారి విజ్ఞప్తికి అది వదిలేస్తా ఉన్నాం. కాబట్టి లేదు ఒక కిరణ్ గారు నేను యువ క్యాబినెట్ అంటే అందరూ 50 ఏళ్ళు పైన 16 మంది ఉంటే యువ క్యాబినెట్ అంటున్నారు ఏంటని డౌట్. వెంకటరెడ్డి గారు రాజకీయాలు 60 సంవత్సరాలు అదే పెద్ద డిబేటబుల్ పెద్ద డిబేటబుల్ పాయింట్. వాళ్ళ క్యాపబిలిటీ ఇంపార్టెంట్. 60 సంవత్సరాల లోపల అంటే మేము అధికారం చేపట్టిన డిస్కషన్ లో కూడా అదే చెప్పాను, అనుభవం కూడా ఇంపార్టెంట్ కాదండి ఇక్కడ చెప్పాను. అధికారం చేపట్టిన రోజే 16,000 డిఎస్సిని మేము విడుదల చేసాం. మీకు 5 సంవత్సరాలు పట్టింది 6,000 నోటిఫికేషన్ ఇవ్వడానికి. అది కూడా ఎన్నికలకు ముందు ఇచ్చారు, అది కూడా సక్సెస్ కాలేదు. మేము ఎంతవరకు అవకాశం ఉందో అన్ని శాఖలకు సంబంధించి కూడా ఉద్యోగ కల్పనకు సంబంధించి ఏదైతే మేము వాగ్దానం చేశామో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం, ప్రజల మన్నలు పొందుతాం. ఎందుకంటే ఒక పక్క మీ పరిపాలన చూసాం కదా, ఎట్లా చేయకూడదు అనే దానికి మీ పరిపాలన ఉంది, దాన్ని ఎగ్జాంపుల్ గా పెట్టుకుంటాం. మీరు చేసిన తప్పులు మేము చెయ్యం. ఒకవేళ మీరు మంచి ఏమైనా చేసుంటే ఆ మంచిని కొనసాగించడంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పేరు మీద వచ్చినటువంటి ఈ స్కూల్ యూనిఫామ్లతో సహా వాటిని ఏమి ఇబ్బంది పెట్టదు. మీరు కంటిన్యూ ఎక్కడైనా భేషజాలకు పోం, ప్రజాధనం వేస్ట్ చేయం. ఇక్కడ మీరు ఎప్పుడు కూడా ఏంటది ఇప్పుడు వాళ్ళు చెప్పేది పైకి ఒకటి చేసేది ఒకటి అంటానికి ఇప్పుడు ఆయన చెప్పిన మాటలను ఒక ఉదాహరణ, స్టూడెంట్ కిట్స్ పంపిణీ మొదలు ఈ రోజు ఆంధ్రప్రభలో వచ్చింది సార్, సాక్షి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నారు. దాన్ని ఎవరు సమగ్ర శిక్ష ఎస్పీడి డి శ్రీనివాస్ ఆదేశాల ప్రకారం గత ప్రభుత్వంలో జగనన్న విద్యా కానుక పేరిట ఉన్న పథకాన్ని స్టూడెంట్ కిట్స్ గా మార్చారు. పాయింట్ నెంబర్ 1. 2, కిట్స్ పై పాత లోగోతో ఉన్న పుస్తకాలు గాని బ్యాగులు గాని పంపిణీ చేయొద్దని ఎస్పీడీ హెచ్చరించారు. నిన్న కాదు ఒకటి వెంకటరెడ్డి సార్, అది ఎట్లా ఉందో తెలియదు కానీ మొత్తానికి చెప్పాలంటే ఆ కిట్లు మనం ధనం అదేంటి ప్రభుత్వ ధనం వృధా కావద్దు, ఖచ్చితంగా పంచండి అని చెప్పేశారు. అది మనం కూడా కొన్ని బైట్స్ తెప్పించాము. అవి అది ఎవరు అది మనకి మీడియాలో వచ్చిన వార్త. అదే ఎక్కడో ఒక దగ్గర జరిగిందేమో నాకు తెలిసి. కిట్లు మొత్తం నేను మీకు వాట్సాప్ చేస్తాను సార్. ఆ కిట్లు మొత్తం పక్కన పెట్టమని డైరెక్ట్ గా సమగ్ర శిక్ష ఎస్పీడీ హెచ్చరించాడు. రెండు చెప్తున్నారు, ఒక పక్కనేమో అన్ని పంపిణీ చేయమన్నారని చెప్తున్నారు, రెండో పక్క అదే కిట్లు ఆపమన్నారని చెప్తున్నారు. దీనికి ఎక్కడ ఒకదానికి మ్యాచ్ అవ్వట్లా. సరే, వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం, మనం సబ్జెక్ట్ మీడియాలో వచ్చింది సార్. కానీ ఎవరు మీరు చెప్పారు కదా, పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి చాలా మన భారతదేశానికి పల్లెటూరులే పట్టుకొమ్మలు. అక్కడ ఆ గ్రామీణ వ్యవస్థలో కావాల్సినటువంటి కనీసం పారిశుద్ధ్య పనులు కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. నేను అనుకుంటా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద బాధ్యతను ఎత్తి మీద పెట్టుకున్నారని నా ఆలోచన. ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటిది, ధ్వంసమైనటువంటి గ్రామీణ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థని తిరిగి గాడిలో పెట్టడం అనేది చాలా కష్టంతో కూడుకుంది. ఖచ్చితంగా దాంట్లో ఆయన సక్సెస్ అవుతారు. ఆయన చిత్తశుద్ధి. ఇప్పుడు రూరల్ ప్రాంతం అనేది ఇప్పుడు మనకి పొలాలు కానీ లేదు మనకు వచ్చే పంటలు కానీ అన్ని కూడా రూరల్ ప్రాంతం నుంచే వస్తాయి. మనం ఈ రోజున తినాలన్నా తాగాలన్నా దాని మీద ఆధారపడి ఉంటాం. కాబట్టి చాలా కీలకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ మంత్రివర్గానికి సంబంధించి ఒకటి కిరణ్ గారు, ఇప్పుడు ఈవెన్ హోంశాఖ కూడా అనితకి ఇచ్చారు కదా. సో మనం చూసాం గతంలో అనిత చాలాసార్లు అంటే వైసీపీ నేతలు ఏ రకంగా విమర్శలు చేసినా కూడా ఆమె అవన్నీ పట్టించుకోకుండా పార్టీ కార్యాలయానికి వచ్చింది, పార్టీలో ఉంది. కొంతమంది మహిళలు, చాలామంది 30 మంది మహిళలు అనుకుంటా, మహిళలు మిస్ అయిపోతున్నారు, ఎటుపోతున్నారు ఏంటో అనేది కూడా చాలా వరకు ఆమె మాట్లాడింది. సో ఇప్పుడు హోంశాఖ మంత్రి అయింది కాబట్టి అసలు వాళ్ళు ఎట్టున్నారు ఏం కదా దానిపైన కూడా విచారణ చేయాల్సిన అవసరం, ఎందుకంటే దానిపైన అది చాలాసార్లు మనం చర్చించాం. ఖచ్చితంగా చేయాల్సిందేనండి. ఇప్పుడు ఏదైతే మేము ఆరోపణలు చేశామో వాటన్నిటి మీద కూడా మేము విచారణ చేస్తాము. దానికి సంబంధించిన అన్యాయానికి గురైన సోదరుడు చెప్పినట్టు సుగాలి ప్రీతి విషయంలో కానీ అన్నిటి విషయంలో కూడా చట్ట ప్రకారం పనిచేపిస్తున్నాం. అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ప్రజలు ఓడించారు, మనం తప్పులు చేశామనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే నిన్న చూసాం, నిన్న మొన్న రివ్యూ పెట్టుకొని అనంతబాబుని, నాకు అర్థం కాదు, వీళ్ళేమో ఒక పక్కన అనంతబాబుని సస్పెండ్ చేశామంటారు, రివ్యూలో మొదటి సీట్లోనేమో అనంతబాబుని ముందు కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన ఉపన్యాసం ఇస్తా ఉంటారు. అంటే ఒకదానికి పొంతం లేదు. వార్త కూడా భూమి మీదకి రావాలా, ప్రజల్లో ఏం జరుగుతుంది, ప్రజా వ్యతిరేకత ఏంది, మన ఏ కమ్యూనిటీస్ ని ఏ విధంగా ఇబ్బంది పెట్టామనేటువంటి వాస్తవాలు తెలుసుకొని ప్రవర్తిస్తే వారికి ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే ఈ 11 స్థానాలు కూడా మిగిలే అవకాశం ఉండదు. చూద్దాం. నెక్స్ట్ మరొకటి, నేను ఇంతకుముందు అన్నట్లు 2 రోజులుగా అది అయ్యన్న పాత్రుడి వీడియో బాగా వైరల్ అవుతుంది. ఎందుకు ఆయన కామెంట్ చేయాల్సి వచ్చి ఒకసారి ఆ వీడియోలో ఏమిదో ఒకసారి ప్లే చేయరా అయ్యన్న పాత్రుడు మాట్లాడింది ఏంటనే? వాడు ఓడిపోయాడని సావా, మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్ ఉన్నారు ఈ మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మళ్ళీ మొత్తం ఓడిపోయిందని చావలేదు, మంచిదే కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు కొనాడు లేడు వాళ్ళ దేశం. ఆ డబ్బు పవర్ స్టిల్ ఇదే రక్షణ చాలా వచ్చింది. ఓడిపోయాడు కానీ చావలేదు, ఇంతే బావుని చచ్చిపోయి కొట్టరా, దానికి బావుని చచ్చిపోయి కొట్టరా. నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ చూసాం కదా. ఏంటంటే రేపు స్పీకర్ కాబోతున్నారు అయ్యన్న పాత్రుడు అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. స్పీకర్ చేయబోతున్నారు, ఆయన అనుభవం కథ సీనియర్ నాయకులు అన్నారు. కానీ ఈ టైంలో ఇలాంటి కామెంట్స్ చేశారు, అసలు ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఏం చెప్తారు మీరు? సరే మీ దగ్గరకు వచ్చాం, విజయ్ గారు మీ దగ్గరకు వచ్చింది. ఒకసారి మనం వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర గారు, ఇదొక్కటి విషయం నేను చెప్తాను, అన్న చెప్తారు. ఒకటి ఏం లేదు, ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొంత ఓట్ బ్యాంక్ ఉంది, అది పూర్తిగా ప్రజలకి మంచి చేయడం ద్వారా ఆ ఓటు బ్యాంకుతో సహా పూర్తిగా మనం క్యాప్చర్ చేసి రాబోయే రోజుల్లో పూర్తిగా వైసీపీ పార్టీ అనేది పూర్తిగా ప్రజల్లోంచి పక్కకి వెళ్ళేలాగా మనం కష్టపడి పనిచేసి ప్రజారంజక పాలన చేయాలనేటువంటిది అయ్యన్న పాత్రుడు గారి అభిప్రాయం తప్ప దీంట్లో ఏదో చంపటాలు చావటాలు రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించి మాత్రమే అటువంటివి మాట్లాడాము. సో ఇది అంతే తప్ప ఏం చెప్తారు మీరు వెంకటేశ్వరరావు గారు? ఎందుకంటే ఇది ఈ రకమైన కామెంట్ చేస్తే తప్పుడు సిగ్నల్స్ రేపు కార్యకర్తల్లో అదంతా వెళ్తుంది కదా, దీన్ని పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా? ప్రజాస్వామ్యంలో నేను మొదటి నుంచి చెప్పేది అదేనండి, మా పార్టీ సిద్ధాంతం అది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఉండాలి, అంతేగాని అసలు ఈ రాజకీయ పార్టీ ఉండకూడదు, దాన్ని నిర్మూలిస్తాము అనే సిద్ధాంతం ఇంకో రాజకీయ పార్టీకి ఉండటం అనేది చాలా దుర్మార్గం. అట్లాంటివి ఉండకూడదు. సరే, ఒకవేళ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిందంటే మనకు తెలుసు అయ్యన్న పాత్రుడు గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో. ఆ కాంటెస్ట్ లో వచ్చిందే కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓడిపోయాడే కానీ చచ్చిపోలేదు అనేది మనిషి చచ్చిపోవడం అని కాదండి, పార్టీ పార్టీనే కదా అక్కడ. ఆయన భావన నాకు తెలిసి మనుషులు లేదు అనేది, మనుషులు ఒకళ్ళొకళ్ళు ఎట్లా తెప్పుకుంటారండి, ఎంత ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఆయన్ని, ఎంత ఇబ్బంది పెట్టారు కానీ అనేది చంపలేదు కదా వాళ్ళు కూడా, చంపలేరు అసలు. నేనంటే అది ఒకసారి అనుకుంటామా మనం అనుకున్న విధంగా జరగవు. ఇవాళ ఆ కాంటెస్ట్ లో వచ్చిన సందర్భం అనుకుంటున్నాను, దాన్ని అంతగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వ్యక్తిగతంగా. బట్ నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అన్నీ ఉండాలి. రాజకీయ పార్టీలు ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ఇప్పుడు కోరేది ఏంటంటే, ఇప్పుడు కూడా ఏం కోరుతానంటే మేము కోరేది ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్నేదో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నన్ను రాణిస్తారో లేదా, అసెంబ్లీలో మాట్లాడిస్తారో లేదా అన్నట్టుగా ఎక్కడ మాట్లాడారని విన్నాను. అది కూడా నేనంటే రావాలంటే ఒకటి ఇప్పుడు సరే టీడీపీకి కూటమికి ఓటు వేయలేదని చెప్పేసి మనం చూసాము, దాడులు చేస్తున్నారు మన కార్యకర్తల పైన. సో రేపు నేను అసెంబ్లీకి పోతే కూడా మాట్లాడిస్తారా లేదా అని. దాంతోపాటు ఈ రోజు ఇవాళ మీరు ఇందాక వెంకటరెడ్డి కూడా అన్నాడు ఏదో కొట్టున్నారని. ఇవాళకి కూడా ఈ రోజుకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజుకి మీరు రాష్ట్రంలో జరిగినటువంటి గొడవలను ఒకసారి బయటికి తీయమనండి. వైసీపీ వాళ్ళు ఎక్కువగా యువతల వాళ్ళు ఓట్లు ఏదైనా కొట్టారో లేదంటే గెలిచామని వీళ్ళు కొట్టారో ఒకసారి లెక్కలు తీసుకురామని చెప్తాను నేను. అధికారంలో మీరే ఉన్నారు కదా, మర్చిపోతున్నారు. ఎందుకంటే మేము చెప్పింది నువ్వు నమ్మవు కదా. నేను అన్నాడు అధికారంలో మీరే ఉన్నారు సార్. యువతలకి కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా ఊర్లో మీరు మాకు ఓట్లేదని కొడుతున్నారు యువతలకు కూడా ఈ రోజు కూడా. అంటే వాళ్ళ యొక్క ధైర్యం ఉండాలని అనుకోవడం, మొండితనం అనుకోవడం చూడండి. అంతేగాని మేము ప్రోత్సహించమండి, మా నాయకుడు మొదటి రోజు చెప్పండి, ఇవాళ చెప్తున్నాను, ఎక్కడ కూడా చెప్పండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది చెప్పండి. మా కార్యకర్తలు ఈ ప్రజాస్వామ్యంలో తన్నుకుని సాగటం కదా ముందు ప్రజలతో ఓట్లు వేసుకుంది వాళ్ళ సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతాన్ని వదులుకోండి అని చెప్తున్నప్పటికీ నేను మనం ప్రజలు ఓట్లేసి పరిపాలన చేయడానికి
వాళ్ళకి మంచి చేయడానికి, అంతేగాని ఊరికే ఏదో నోరుందని చెప్పేసి మాట్లాడేసేయటము, మనం ఏదో ఒకటి చేసేదనే భావన వదులుకోవాలి. వెంకటేశ్వర గారు, ఇప్పుడు కూటమి గెలిచిన తర్వాత దాడులు జరుగుతున్నాయి కదా, ఇదంతా ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, ఇదంతా కేవలం ఏమంటారు చూడు, గుడ్డగాల్సి మీనేసినట్టే అనుకోవాలా? అక్కడ ఏం జరగలేదంటారా? అనుకోవటం కాదు, నేనంటే ఈ రోజు కూడా వాళ్ళు ఎక్కువ ఉన్నాయంట, జరగట్లేదని అంటారు. అక్కడక్కడ చిన్న చిన్న జరుగుతుందండి. మనుషులమే వాడు పెట్టిన ఇబ్బందులకి ఖచ్చితంగా గుర్తు వస్తుంది, ఎక్కడో రియాక్షన్ ఉంటుంది. అది చాలా తక్కువ అంటున్నాను. అదే వైఎస్ఆర్ పార్టీ గెలుచుని పెడితే ఇవాళ నాలాంటి కూడా ఊర్లో ఉండనిచ్చేవాళ్ళు కదా. నేను అదే అంటున్నా, వైసీపీ గత ప్రభుత్వం చేసే తప్పు మీరు చేయకండి అంటున్నాను. వెంకటేశ్వర గారు, మీరు మళ్ళీ చూడు ఎక్కడో దగ్గర జరుగుతుంది అంటే అదొద్దు. మీరు మాట్లాడాల్సింది ఒకటి ఏంటి అంటే, వాళ్ళు చేసిన తప్పు మేము ఈవెన్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా అదే కామెంట్ చేశారు. మళ్ళీ చెప్తున్నానండి, చెయ్యట్లేదు చెయ్యకపోవము, వాళ్ళ కాపలా చేస్తాం మేము, అది చెప్తాం మేము. మాకు అంత అవసరం లేదండి. మాకు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉంది. ప్రజల్లో మేము వచ్చిన రాజకీయాలు చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి, కానీ వీళ్ళకి లాగా కొట్టడము, దోచుకుంటాం అనే సిద్ధాంతం కాదు. అది ఒకసారి గుర్తుపెట్టుకొని చెప్తున్నా. కూటమి రేపు పొద్దున ఎలా ప్రజాస్వామ్యంలో ఏ రకంగా పరిపాలన చేస్తుందో ఒక నెల 2 నెలలు గడిచిన తర్వాత మనం కూర్చుందాం, అప్పుడు మాట్లాడదాం. ఒక 2 రోజులకో 3 రోజులకో ఇవాళ జరిగింది ఇమీడియట్ గా జరిగిన యాక్షన్ తీసుకొచ్చే వాళ్ళు మనం డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ కాదు అసలు. అది మరి మా శాఖలు అంటారా, మా శాఖలకు ఏ రకంగా చేస్తామో ఎంగంటే మాట్లాడింది ఒకసారి చెప్పి నేను కొంచెం బయటకు వెళ్తానండి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో క్యాబినెట్ బాధ్యత, క్యాబినెట్ ఒకటి ఉంటుంది కదా, మన 25 మంది 26 మంది క్యాబినెట్ ఉంటుంది. ఆ క్యాబినెట్ ఏంటంటే అన్ని రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెక్టార్ని అభివృద్ధి చేసే దిశగా వెళ్తారు. అంతే నేను అదే అంటున్నా వెంకటేశ్వర గారు, వచ్చాం కాబట్టి, జనసేన పార్టీ నుంచి వచ్చాం కాబట్టి మాకేదో ఇచ్చిన శాఖలతో పరిమితం అది కాదండి. ఇక్కడ అట్లా ఉండదు. దాని మీద మేము మానిటరింగ్ చేస్తాము. జనసేన పార్టీ ప్రతి అంశం మీద మానిటరింగ్ చేస్తుంది. ప్రతి ఒక్క దాని మీద కూడా మేము ఆలోచన చేసి ఖచ్చితంగా మా శాఖ అనేది కాదండి, ఇది నాకు అన్నాడు అటు ఇటు దూరటం అనేది కాదు, ఖచ్చితంగా ఒక సమన్వయం. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఒక సమన్వయంతో ముందుకెళ్తాము. అన్ని సెక్టార్లని, అన్ని శాఖల్ని, అన్నింటినీ కూడా అభివృద్ధి చేసే దిశగా మేము చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు అనే భావన ఉండదు ఇక్కడ. ఇప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళు సార్. ఆంజనేయరెడ్డి గారు ప్లీజ్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడులు చేస్తా ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రిగా ఉంది, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే కదా, ఇప్పుడు వాళ్ళు మరి ఎందుకు చర్యలు తీసుకోరు? ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి చేస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో చూస్తూ ఊరుతారు సార్. నడి రోడ్డు మీద వెళ్ళి మోకాలు దండలు వేపించి లోకేష్ ఫోటోకి దండం పెట్టు, లోకేష్ కాలు పట్టుకోమని ఈ వీడియోలు మనకు కనపడలేదా? మంగళగిరి నియోజకవర్గంలో పాలేటి రాజకుమార్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, సో వాళ్ళ కుటుంబాలు సెల్ఫీలు వీడియోలు తీసి చేసిన పరిస్థితులు కూడా చూసాము వెంకటరెడ్డి గారు. గత ప్రభుత్వంలో జరిగినవి చూసాము, అవన్నీ ఉన్నాయి. ఒక్క మాట నేను చెప్తాను, గడిచిన ప్రభుత్వంలో జరిగినాయి అంటే దానికి మేము మూల్యం చెల్లించాం కదా. జరుగుంటే ఇప్పుడు వాళ్ళ మూల్యం చెల్లించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పమానండి. ఇప్పుడు ఎవరు తప్పు? అయ్యన్న పాత్రుడు ఈ రకంగా కామెంట్ చేశారంటే మీరు గతంలో ఏ రకంగా ఆయనను వేధించారు అనేది ఆయన ఫ్రస్ట్రేషన్. అంటే చంపడము అంటే చావలేదంటే దాని ఉద్దేశం అది కాదు, అంటే ఈ రకంగా చేశాడు అంటే మొత్తానికి పార్టీ లేకుండా చేయాలనే కాన్సెప్ట్ ఆయన మాట్లాడి ఉండొచ్చు. అంటే మీరు గతంలో వేదిక చూసాం కదా ఏ రకంగా చేశారు, పోలీసులు ఇంటి చుట్టూ. మేము పెట్టిన నిజంగా తప్పుడు కేసులు అంటే వాళ్ళు న్యాయస్థానాల్లో పోరాడొచ్చు. ఈవెన్ నా మీద కూడా కేసు పెట్టారు ఎలక్షన్ అయిపోయినాక, బెయిల్ కూడా వచ్చింది ఆల్రెడీ. ఈరోజు నేను బెయిల్ మీద ఉన్నా. సో ఏం కేసు అంటే ట్విట్టర్ లో పోస్ట్ పెట్టానంట, ఏం పోస్టో తెలియదు, దానికి అటాచ్మెంట్ ఉండాలి కదా. ఒంగోలు ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు కేసు పెట్టాడు. వెంకటరెడ్డి గారు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్ చేస్తున్నారు అంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ముప్పు పొంచి ఉంది అవకాశం ఉందా? సార్ డెఫినెట్లీ అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేయాలని అనేక ప్రయత్నాలు అంత ముందు కూడా జరిగినాయి. ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదగకుండా చేయాలని అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది, 16 నెలలు జైలుకి పంపించారు ఈ పార్టీ ఉండకూడదని. ఏమైంది? మేము 67 సీట్లతో 45% ఓటింగ్ తో ప్రతిపక్షంలోకి వచ్చాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో అనేక రకాలుగా ఇదే అసెంబ్లీలో మా దగ్గర 67 మంది శాసనసభ్యులు ఉంటే 23 మందిని దఫదఫాలుగా తీసుకొని అదే మంత్రివర్గంలో 4గురికి ఇచ్చారు సార్. ఎంత దారుణం అంటే గవర్నర్ గారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రిగా, వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే చేత. అంటే అట్లాంటి పరిస్థితుల్లో మాకు మైక్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మేము బయటకు వచ్చాం, పాదయాత్ర చేసాం. రేపు డెఫినెట్ గా రేపు అసెంబ్లీకి వస్తాం, మళ్ళీ చెబుతున్నాం అసెంబ్లీకి వస్తాం, నిలదీస్తాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫర్మేషన్ తీసుకోండి వెంకటరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కన్ఫర్మేషన్ తీసుకోండి. మీరేదో 100% అసెంబ్లీకి వస్తాం. మీరు అక్కడ ఏదైతే విచక్షణ లేకుండా ప్రవర్తించారనుకోండి ప్రజాక్షేత్రానికి వెళ్తాం. ఓకే, నో డౌట్. చెప్తున్నారు
అంటే మీ ఇష్టం ఉన్నట్టు అసెంబ్లీలో బిహేవ్ చేస్తే చూస్తూ కూర్చోరు కదా. మేము 40% ఓటింగ్ తో ప్రజలు మాకు 40% ఓటు వేసారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ రోజు 40% ఓట్లు మాకున్నాయి. మీరు 3 పార్టీలు కలిపితే మీకు 10 సీట్లు ఏమైనా పెరిగి ఉండొచ్చేమో. లేదంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలో మళ్ళీ ఆ చర్చ జరిపినప్పుడు ఈ చర్చలో అది అంశం కాదు కాబట్టి 140 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ ఉందని చెప్పి ఏదైతే మొత్తం నియోజకవర్గాల లిస్ట్ కిరణ్ గారు అక్కడికి వెళ్తే మీరు దొరికిపోతారని మీరు అడ్డపడితే ఎట్లా? విజయ్ గారు మీకు ఇస్తాను, మీకు ఫైనల్ మీకే ఇస్తాను. జరగడం తగ్గడం ఎట్లా జరిగిద్ది? ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా తీసుకున్న సమాచారం. దానికి రేపొద్దున ఎవరు బాధ్యులు? వాళ్ళు ఇప్పుడు బీజేపీ 45 ఓట్లతో ఒక చోటు గెలిచింది, అక్కడే ఇంకో చోటు 100-200 ఓట్లతో గెలిచింది, అట్లాంటివి కూడా ఉన్నాయి. మరి ఎట్లా వెళ్తే ఈవెన్ మా వేమూరు కాన్స్టిట్యూన్సీలో 2 పోలింగ్ బూతుల్లో, ఒకటి నడిగడ్డపాలెం అనే పోలింగ్ బూత్, ఇంకోటి జంపన్ అనే పోలింగ్ బూత్ లో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ రోజు అదనంగా 80 ఓట్లు, ఒక దగ్గర 50 ఓట్లు వచ్చినాయి. రాజేష్ గారు, వైసీపీ పార్టీకి 39% ఓట్లు ఈ రాష్ట్రంలో వచ్చాయి కాబట్టి వైసీపీ పాయింట్ అది కాదు. ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు అయ్యన్న పాత్రుడి వీడియో నేను వస్తున్నాను. మీరు ఇందాక మీరు వినిపించిన వీడియో నాకు వినిపించలేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి చావాలి అన్నాడనే మీరు చెప్పేది. ఆ వ్యాఖ్యలే నిజమైతే ఇది చాలా తీవ్రమైన విషయం. ఒక సీనియర్ నాయకుడుగా అనేక సంవత్సరాలుగా ప్రజా జీవనంలో ఉండే మంత్రిగా చేసిన వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద ఆ వ్యాఖ్యలు చేస్తుంటే అవి ఖండనార్హము, ప్రజాస్వామ్యముల ఏ మాత్రం ఆమోదయోగ్యమైన వ్యాఖ్యలు కాదు. మీరు రాజకీయంగా పోరాటం చేయండి, రాజకీయంగా ఆ పార్టీని ఓడించండి, దానిలో ఎటువంటి ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ వ్యక్తులను చంపేయాలా, వ్యక్తులు చావాలని కోరుకోవడం ఏదైతే ఉందో, నేను అయ్యన్న పాత్రుడు గారు గతంలో కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనివల్లంటే పాత గాయాలు ఉన్నాయి, కానీ సీనియర్ నాయకుడిగా అటువంటి వ్యాఖ్యలు ఎవరు ఆమోదించరు. ఒకసారి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తుపాకీతో ఉన్నటువంటి కాల్చేయాలను, దాన్ని ఆ రోజు ఎవరు ఆమోదించలేదు. ఈ రోజు దీన్ని ఎవరు ఆమోదించడానికి అదే నిజమైతే నాకు వీడియో నేను వీడియో వినిపించాను, అదే నిజమైతే ఏమాత్రం ఆమోదం కాదు. నేనేమంటున్నా అంటే మొన్నటి వరకు మనం ఆమెను రోజమ్మని, కొడాలని తీవ్రమైన విమర్శలు చేశాము. ఈ రోజు మనం కూడా చేస్తుంటే తేడా ఏముంటుంది? అయ్యన్న పాత్రుడు గారికి, కొడాలని గారికి ఏమి తేడా ఉంటుంది? కాబట్టి సీనియర్ నాయకుడు, చాలా సీనియర్, వయసులో చాలా పెద్దవాడు, రాజకీయ అనుభవం ఉంది, పరిపాలన అనుభవం ఉంది. ఆయన వల్ల మంత్రి పదవి రావాలని ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడా నాకైతే తెలియదు. కానీ ఆ వ్యాఖ్యలు నిజమైతే ఏమాత్రం సమంజసం కాదు. నేను వైసీపీ కూడా నా సలహా ఏమిటంటే, గతంలో చాలా సందర్భాల్లో మేము డిబేట్ లో పాల్గొంటున్నప్పుడు కొంతమంది వైసీపీ అధికార ప్రతినిధులు డిబేట్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఏమాత్రం మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉండేది. దాని నుంచి బయటకు రావాలి వైసీపీ కూడా. వైసీపీ ఒక్క మాట మీరు కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మీ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పుతో కొట్టాడు సార్ వేరే ఛానల్లో. ఏందండి మీరు మళ్ళీ వైసీపీ అధికార ప్రతినిధులు మిమ్మల్ని కూటమిలో సీట్ ఇచ్చింది, మీ కూటమి బీజేపీ వాళ్ళు వెళ్ళి కొలిక్పూడి శ్రీనివాస్ గారిని ఏంటంటే మళ్ళీ మాట్లాడతారు. ఆంజనేయ రెడ్డి గారు మీరు పద్ధతి మార్చుకోవాలి. వెంకటరెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు కరెక్ట్ మాట్లాడారు, కరెక్ట్ కాదు, ఎవరు అయ్యన్న పాత్రుడు మాట్లాడారు సరైన పద్ధతి కదా, చాలా బాగా మాట్లాడారు. వెంకటరెడ్డి గారు ఇస్తాను, ఒక నిమిషం వెయిట్ చేయండి, మాట్లాడండి. ఏ విధంగానే మాట్లాడే ఈ రోజు నేనేమంటున్నా అంటే, నేను ఇందాక చెప్పిన 39% వైసీపీకి ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా రాజేష్ గారు ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రూట్. అంత పూర్తి రాజకీయ పార్టీ ధ్వంసమై ఎక్కడికి వెళ్ళిపోతుందని నేను అనుకోను. 39% ఓట్లు ఉన్న ఈ ప్రతిపక్ష పార్టీకి మీరు ప్రజా జీవనంలో ఉండి నా బాధ ఏమిటంటే,
ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎందుకు ఓడిపోయాము, ఏమైనా తప్పులు చేస్తున్నామా, వాటి ఏ విధంగా సర్దించి ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన ఓటర్స్ ని ఆరోపణ చేస్తారు, నేను ఇన్ని చేసినా నాకు న్యాయం జరగలేదంటారు. కాబట్టి వైసీపీ పద్ధతి మార్చుకోవాలి, ఎవరు నాయకుల పద్ధతి మార్చుకోవాలి, ప్రజా జీవనంలో ఉండాలి. ప్రభుత్వం మీద పోరాడచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు. ప్రభుత్వం తప్పులు చేస్తారు, తప్పులు చేసి చూపండి. మీరు ప్రజా జీవనంలో ఉండే 39% ఓట్లు మీకు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో మీరు కూడా ఒక రాజకీయ శక్తి కదా ఈ రాష్ట్రంలో. ఒక విషయం ఆంజనేయ రెడ్డి గారు ఒక పాయింట్, ఇక్కడ మీరు అయ్యన్న పాత్రుడు ఈ రకంగా కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పారు. కానీ ఇప్పుడు ఇంతకుముందు గాదే వెంకటేశ్వరరావు మాట్లాడితే ఏమన్నారంటే, గతంలో మనం చూసాం కదా ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు ఆయనను, చూసాం మనం. రాత్రి ఆయన నిద్ర లేని రాత్రులు గడిపారు, ఆ రకంగా మాట్లాడారు. నిజంగా అందుకే ఈ రోజు ఈ రకమైన కామెంట్ చేశారు. ఏమంటున్నానంటే రాజేష్, ఇబ్బంది పెట్టారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. దాని మీద విమర్శలు ఒక రకంగా ఉండాలి. అన్నింటినీ ఇబ్బంది పెట్టారు, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరించారు, చాలా దుర్మార్గంగా వ్యవహరించారు, వాళ్ళు రాజకీయంగా ఈ రోజు వాళ్ళ ఇస్తుంది వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీని అధికారులు గాలి కుడిదని మాట్లాడవచ్చు, ఎవరికి అర్థం లేదు. కానీ చనిపోయాలని, ఆయన చావాలని అదే నిజమై ఉంటే అది ఏమాత్రం సమంజసంగా అంటున్నాను. అవును, చెప్పండి రాజేష్ గారు. ఇప్పుడు ఆంజనేయ గారు ముందరే ఒక మాట చెప్పారు, అది నేను వినలేదని చెప్పారు. ఆంజనేయ రెడ్డి గారికి, అదే ప్రజలకి, వెంకరెడ్డి గారికి కూడా అందరికి కలిపి చెప్తా ఉన్నాను. మీరు ఆ కాంటెస్ట్ చూడండి. అయ్యన్న పాత్ర గారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఆయన చనిపోలేదు, బతికే ఉన్నాడు, భౌతికంగా ఆయన చంపాలనో చచ్చిపోవాలన్నటువంటి మాట ఎక్కడా మాట్లాడలేదు. ఆంజనేయ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, ఎక్కడా కూడా అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారంటే, ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇంకా బతికే ఉంది, 39% ఓట్లు వచ్చినాయి, కాబట్టి రాజకీయంగా వాళ్ళు పక్కకు పోవాలి. అదే చెప్తా ఉన్నాను. మేము రాజకీయ పార్టీలు ఉండాలా, ప్రతిపక్ష పార్టీలు ఉండాలా, పార్టీలు ఎవరూ తీయలేం, కానీ ప్రజల మనసులో తీయగలుగుతాం. ఎట్లా? వారి మనసులో మేము గెలుచుకోవడం ద్వారా. కాబట్టి అయ్యన్న పాత్ర గారు చెప్పేది, ప్రజలలో ఎంతో కొంత ఉన్నటువంటి ఆ ఓటు బ్యాంకును కూడా మనం మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా తిరిగి మనం ఆ స్థానాన్ని కూడా మనమే భర్తీ చేసి మంచి పరిపాలన ఇవ్వాలి. ఈ రాజకీయ పార్టీ కాకుండా ప్రజల్లో ఉన్నటువంటి ఆ పార్టీని చంపేయాలన్నారు తప్ప భౌతికంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకోటి అనలేదు. రెండోది, మనం రోజు మనుషులు ఏం చేస్తాం, రోజు అన్నం తింటాం, ఒక రోజు పప్పు తింటాం, ఇంకో రోజు గుడ్డు ఏదో చికెనో తింటాం. ఇప్పుడు ఈ వెంకటరెడ్డి గారు ప్రతిసారి కూడా ఏ డిబేట్కి వచ్చినా ప్రశాంతంగా జరగకూడదు, ఏదో విధంగా వివాదం చేయాలా, ఇప్పటి వరకు ప్రశాంతంగా గొడవ చేయాలా, కిరణ్ గారు దయచేసి ఒక విషయం. ఇప్పుడు మీరు ఇప్పుడు మన డిస్కషన్ చూస్తున్నా 1 అవర్ అవుతుంది. అంటే అట్లా నాకు తెలిసి ఇప్పటివరకు అయితే వెంకటరెడ్డి అలా చేయలేదు, అలాంటి ఆరోపణలు వద్దు, మనం సబ్జెక్ట్ మాట్లాడదాం ప్లీజ్. కాదు సార్, నేను సబ్జెక్ట్ చెప్తాను. వెంకటరెడ్డి గారు, మీరు చూడండి, లోకేష్ గారి గురించి మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా, ఎక్కడ ఏ డిబేట్ చూసినా వారిని ఏకవచనంతో మాట్లాడటం మనుషులు చేసే పని కాకుండా, ఇప్పుడు మనుషులు రోజుకు ఒక్కరు మాత్రమే తింటాయి. అదే విధంగా వెంకటరెడ్డి గారు అందరిని ఏకవచనంతో మాట్లాడి, సరే ఆయన అన్నా సరే నాయకుని కూడా మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి గారే అంటాం. పాయింట్ నెంబర్ 1, మీరు ఇష్టం వచ్చినట్టుగా గడ్డి అట్లాంటి మాట్లాడారని మీరు మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. ఇక మీ తెలుగుదేశం వాళ్ళకి మాకు తేడా ఉంటది. ఎవరు గడ్డి తింటారు, ఎవరు ఏ విధంగా బిహేవ్ చేశారనే దాని మీద నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒకటి విజయ్ కిరణ్ గారు, విజయ్ గారు పాయింట్ వెంకటరెడ్డి గారు విజయ్ కిరణ్ గారు పాయింట్. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం, సబ్జెక్ట్ అది కాదు, ఇప్పుడు అది అయిపోయింది. మీరు గతంలో ఏం మాట్లాడారు అయిపోయింది. సో తర్వాత వైసీపీకి ప్రజలు తీర్పిచ్చారు, అది వదిలేసేయండి. విజయ్ కిరణ్ గారు, నేను ఏమంటున్నా, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ అన్నారు, రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతుంది అనే విధంగా కామెంట్ చేశారు. ఏంటి ఆ పరిస్థితి ఉంటుందా ఏంటి? అసలు అటువంటి పరిస్థితి ఇప్పుడు 2014 నుంచి 19 వరకు మేమే అధికారంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు పైన కాల్చి చంపాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఏం చేసామని చెప్పండి. కాబట్టి మేము అటువంటి వీళ్ళలాగా మేము తప్పుడు కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఆయన 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే మేము ప్రొటెక్షన్ ఇచ్చి నడిపించాం, వాళ్ళలాగా మేము అడ్డుపడలేదు.
కాబట్టి మేము ఆయనకి ప్రభుత్వ పరంగా పోలీస్ పరంగా ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత అండి. ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా, మర్చిపోయాను. ముఖ్యమంత్రికి ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ గౌరవం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకుంటది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అది అయ్యన్న పాత్ర క్లియర్ గా రాజకీయ మాటలు అవన్నీ మీరు చూడండి. ఇప్పుడు అది రాజకీయంగా మాట్లాడారు, అవతలాడు చచ్చిపోలేదు, జగన్మోహన్ రెడ్డి బతికే ఉన్నాడు అని అవతల మాట్లాడితే ఎస్, జగన్మోహన్ రెడ్డికి ధనబలం ఉంది, జనబలం ఉంది, సో జగన్మోహన్ రెడ్డి భౌతికంగా బతికే ఉన్నాడు అనే దానికి అర్థం. మీరు ఎంత రైట్ చూద్దాం కూడా ఇప్పుడు అది డ్యామేజ్ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. అయ్యన్న పాత్ర ఏముంది సార్, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏం జగన్మోహన్ రెడ్డి సత్యం అయ్యిద్దా అని మాట్లాడాడు, రాళ్ళు తీసుకొని కొట్టండి, ఏది పడితే అది తీసుకొని కొట్టండి అని మాట్లాడాడు. సరే ఎలక్షన్ తీర్పు అయిపోయింది, సో ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా రెచ్చగొట్టడానికి రకరకాలుగా ఓటు తీసుకొని కొట్టారు కదా వెంకటరెడ్డి గారు. ఓటు తీసుకున్నా మీ రాజకీయ జీవితంలో మీరు ఎప్పుడు సింగిల్ గా గెలవలేదులే కానీ ఎవరో ఒకరి దగ్గర కాళ్ళు పట్టుకొని గెలవటమే మీ పరిస్థితి. విజయ్ కిరణ్ గారు ప్రత్యేక హోదా అడగకుండా మోడీ గారు కాళ్ళ మీద పడ్డప్పుడు ఇప్పుడు చేయండి ప్రత్యేక హోదా, ఇప్పుడు చేయండి, మీరే కదా అధికారంలో ప్రత్యేక హోదా ఇప్పుడు తీసుకుని 5 సంవత్సరాలు ప్రజలకు దూరంగా జరిగిపోయి మీ మీద కేంద్ర ప్రభుత్వం నడుస్తుందిగా, మీరను నితీష్ కుమార్ లేకపోతే లేదు కదా. మేము అన్ని తీసుకొస్తాం, ఆంధ్రప్రదేశ్ కాదు ప్రతి మంచి చేస్తాం. మీరు చూస్తూ ఉండండి, మీరు బాధపడటం ఒకటే మీ వంతు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తెస్తా చెప్పండి. రైట్ చూద్దాంలే. వెంకటరెడ్డి గారు నేను ఒక్క విషయం వెంకటరెడ్డి గారు మీకైనా అడగడానికి ఉండాలండి. వీళ్ళు మొన్ననే ముఖ్యమంత్రి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, నిన్న ఇప్పుడు ఎప్పుడు చేస్తారో చెప్పండి. ఎప్పుడు చేస్తారు మీరు 5 ఏళ్ళు మీరు ఏం చేస్తే అవద్దు ఆ చర్చ వద్దు, మళ్ళీ అది పోతే మళ్ళీ అటు ఇటు తిరిగి మీకు వస్తుంది, వదిలేదు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం చేస్తారనే చూద్దాం. వెంకటరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. విజయ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి మాట్లాడిద్దాం ప్లీజ్, సమయం లేదు నాకు. రాజేష్ గారు నేను 1 నెలలో తెస్తారని అడగల, మరి సంవత్సరంలో తెస్తారా 2 సంవత్సరాల్లో తెస్తారా, ఇవ్వండి అవకాశం ఇవ్వండి చూద్దాం, తెస్తారని అడిగా. చూద్దాం అవకాశం ఇవ్వండి. నైతిక హక్కు పోగొట్టుకున్నారు. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారో చెప్పండి. రైట్ ఓకే 5 సంవత్సరాలు మీరు అసలు ఏం చేశారు? మేము తీసుకురాలి తప్ప ప్రజలు మీకు తీర్పిచ్చారు. ఆంజనేయ రెడ్డి గారు సమయం లేదు ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు తెస్తున్నారా? పోలవరం ఒక ఉదాహరణ ఈ రోజు ప్రశ్నిస్తున్నారు వెంకటరెడ్డి గారు. పోలవరం 2021 అయిపోద్ది, డిసెంబర్ కల్లా అయిపోద్ది, 22 అయిపోద్ది, ఫైనల్ గా అంబటి రాంబాబు గారు చేతులు ఎత్తేసారు. కాబట్టి ఈ రోజు మీరు ప్రశ్నించే హక్కు ఎక్కడ మీకు? ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు మీకు ఇచ్చారు, మీరు పూర్తి చేయండి. కూటమి అధికారంలోకి వచ్చి పూర్తి చేయండి చూద్దాం. రైట్ థ్యాంక్ యూ అండి ఆంజనేయ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా విజయ్ కిరణ్ గారికి అండ్ గాదే వెంకటేశ్వరరావు గారు కూడా చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఏదైతే క్యాబినెట్ మంత్రులకైతే శాఖలు అయితే కేటాయించారో అందరికీ ఎవరు అయితే ఏ శాఖ అయితే బాగుంటుంది అనే దానిపైన పూర్తిగా కసరత్తు చేసే శాఖలు కేటాయించారు. చూడాలి మరి. ఇక ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు మాజీ మంత్రి, అదేవిధంగా ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆయన టీడీపీలో సీనియర్ నాయకుడు, మరి ఆయన జగన్మోహన్ రెడ్డి పైన చేసిన కామెంట్స్ అది మరి ఏ రకంగా చేయాల్సిన పరిస్థితి, ఏ సందర్భాల్లో ఆ రకమైన కామెంట్ చేయాల్సి వచ్చింది అనేది చూడాల్సి ఉంటుంది. ఇక వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిస్థితులు తలపెట్టే అవకాశం కనబడుతుంది అనేది అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో. మళ్ళీ అయ్యన్న పాత్రుడి ఈ వీడియోకి సంబంధించి మరి వివరణ ఇస్తారా ఏంటి అనేది చూడాలి. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరోపణ.